ముందుకు జరగండి. పురుషులు ఇటువైపు రండి. ఇక్కడ చాలా ఖాళీ ఉంది. దయచేసి సహకరించాలని క్రీస్తునామం పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా వెనక భాగంలో కుర్చీలు లేక నిలవబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి, మీకు ఖాళీ ఉంది. ప్రతి ఒక్కరము కూడా స్వరమెత్తి ప్రభునామాన్ని స్తుతించుదాం. మనసార ప్రభునామాన్ని ఘనపరచుదాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్న మనము మన జీవితాలను దేవుని కొరకు సమర్పించుకుంటూ ఒక 5 నిమిషాల పాటు స్వరమెత్తుదామా? దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇది అటు ఇటు తిరిగే సమయం కాదు ప్రియులారా. పరిశుద్ధాత్మని ప్రసన్నతను అనుభవించే ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా హృదయమార స్తుతించుదాం. స్వరమెత్తాలి. వినపడతల్లా ఆయనను స్తుతించుటకు సిగ్గుపడితే సాతానుడు అతిశయిస్తాడు. ఆడి నామము త్రొక్కబడాలంటే, దేవుని నామము పైకెత్తబడాలంటే నోరు తెరచి ప్రభు నామాన్ని గణపరచుదాం. పరిశుద్ధుడైన దేవుని నామాన్ని గణపరచుదాం. పరిశుద్ధుడైన దేవుని నామాన్ని గణపరచుదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని 2 హస్తాలు పైకెత్తి బిగ్గరగా, యేసయ్యా మా ప్రాణనాథుడా, మా కొరకు కలువరిగిరిలో ప్రాణమర్పించిన వాడా, పరిశుద్ధ రక్తమును చిందించిన వాడా, మాకున్న దిక్కు నీవే, మా ఆధారము నీవే. యేసయ్యా నీకే వందనాలయ్యా. మా ప్రాణనాథుడా నీకే స్తోత్రాలయ్యా. ఏనాడో నశించి నరకాగ్నికి వెళ్ళవలసిన మా బ్రతుకులను చేరదీసి నీ కౌగిట్లో బలపరిచిన వాడా నీకే స్తోత్రాలయ్యా. నీ ప్రేమను మాకు చూపిన వాడా నీకే స్తోత్రాలయ్యా. మీ కనికరమును మాకు నీకే స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలయ్యా. హృదయమార ప్రభునామాన్ని స్తుతించుదామా? హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆధరించెను. కలువరిగిరిలో ధారపోసిన రక్తము, నీ ప్రేమే నన్ను, ఆ ప్రేమామయుని తలుచుకుంటూ ఆధరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. అందరూ కలిసి చప్పట్లు కొడతాం. దేవుని పరిశుద్ధ నామమును ఈ రాత్రి మనసారా గొప్ప చేద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆధరించెను. నీ ప్రేమే నన్ను ఆధరించెను. ఎవరు మౌనంగా ఉండక దేవునికి మహిమ కలుగునట్లుగా ఆత్మతో సత్యముతో ఆయన పరిశుద్ధ నామమును గణపరచుదాం.
చీకటి కెరటాలలో కృంగిన వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపనాయదలో చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను ఆర్భాటముతో ఆనందముతో ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుదాం. ఫల సూచకమైనా మందసమానికై ఫల సూచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమం ప్రాణమాయనా సంఘక్షేమము ప్రాణమాయనా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమా పూర్ణుడా ఈ మాట పలుకుదాం కూడా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమా పూర్ణుడా ప్రేమా పూర్ణుడా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా చప్పలు కొడుతూ ప్రేమా పూర్ణుడా పాడుతూ పాడుతూ ప్రేమా పూర్ణుడా నా ప్రాణనాథుడా Hallelujah.
ప్రేమపూర్ణుడా అగ్ని 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 ప్రవాహమువలె ప్రతి పాపమును తగలబెట్టబడునుగా. విడుదల 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 యేసు నామములో. ప్రతి శాపము నుండి విడుదల, ప్రతి పాపము నుండి విడుదల, ప్రతి అంధకార క్రియల నుండి యేసు నామములో విడుదల కలుగునుగా. Holy Spirit, Holy Spirit, Holy Spirit. సత్యము నమ్మగా గమ్యము కనగా అమ్ముడు పోతినయా. మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ నాపై చూపితివే. నాకై రక్తము కార్చితివే. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా. హల్లెలూయా. ప్రేమ. రెండు హస్తాలు యేసయ్య వైపు చాపి, అదిగో ఆకాశం వైపు చాపి, ఆకాశమున సింహాసనము, ఆకాశమున సింహాసనము, ఈ భూమి నా పాదపీఠమన్న యేసయ్య వైపు చాపి, అదిగో మన సింహాసనం వైపు, స్తుతుల సింహాసనం వైపు, మన రాజు వైపు, రారాజు వైపు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు వైపు నీ రెండు హస్తాలు చాపి ఇలాగూ శక్తినంత కూడగట్టి పాడుదాం, బలమునంత ఏకపరిచి పాడుదాం, ఏకపరిచి పాడుదాం. పూర్ణుడా ప్రాణనాథుడా, ప్రేమపూర్ణుడా నాథుడా. హల్లెలూయా. ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, ప్రేమపూర్ణుడా నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం. అదే అదే సిలువ రక్తం. అందరూ నోట పలకలి మాట. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయము, సిలువ రక్త. ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడుతున్న క్షణమని అందరూ పలుకుతూ ఉండగా, పాడుతూ ఉండగా, పెదాలతో ఈ మాట పలుకుతూ ఉండగా ఆయన రక్తము నీ మీద కుమ్మరించబడి కురిపించబడుతున్న క్షణమిదే. జయము సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం, యేసు రక్తం. సిలువ రక్తం. అందరూ అందరూ యేసయ్య భజన, యేసయ్య భజన, యేసయ్య భజన, యేసు రక్తమే, యేసయ్య భజన. అదే అదే నీ నోట పలకాలి, అదే నీ నోట పలకాలి. ఆమేన్ ఆమేన్. ఈ రాత్రి సాతాను సామ్రాజ్యం, సాతాను ఎరుకో కోటకోడు యేసు నామములో కూలిపోవును గాక. పలకాలి. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే. అందరూ అందరూ యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము. అదుగో అదుగో ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడుతుంది, ఆయన రక్తం నీ మీద కుమ్మరించబడుతుంది, ఆయన రక్తము నీ మీద కుమ్మరించబడుతుంది. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే, యేసు
యేసు రక్తమే జయము సిలువ రక్తమే 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 యేసు రక్తమే యేసు రక్తం 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 సిలువ రక్తం యేసు రక్తం సిలువ రక్తం యేసు రక్తం అదే భజన యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే 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 అందరూ యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే అందరూ యేసు రక్తమే జయము సిలువ రక్తమే అందరూ యేసు రక్తమే జయము సిలువ రక్తమే 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 యేసు రక్తమే జయము సిలువ పత్రులు యేసు రక్తమే జయము సిలువ రక్తమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే రక్తం యేసు రక్తం పరిశుద్ధ రక్తం పవిత్రమైన రక్తం కలువరి రక్తం యేసు రక్తం యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తమే జయము 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 అదిగో రెండు హస్తాలు వేసేది చాపండి చాపండి రెండు హస్తాలు వేసేది చాపి ఆయన తట్టు నీ చేతులు ఊప చేతులు ఊప దగ్గరగా అదిగో పరిశుద్ధుడు ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తున్నాడు ఆయన రక్తాన్ని నీ మీద కురిపిస్తున్నాడు ఆయన రక్తాన్ని నీ మీద కుమ్మరిస్తున్నాడు కలువరిగిరిలో మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు త్యాగము చేసిన నజరేయుడైన యేసయ్యే 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 ఆయన రక్తాన్ని నీ మీద చల్లుతున్న క్షణమిదే ఆస్వాదించండి ఆనందించండి స్వీకరించండి సంతోషించండి కృప పొందండి కృప కలుగును గాక పరిశుద్ధాత్మ శక్తిని కృప కలుగును గాక ఎవరెవరైతే యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నారు యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నారు వారి మీద రక్తము కురమ్మరించబడుతున్న క్షణమిదే కురిపించబడుతున్న క్షణమిదే ఆయన ప్రేమ స్వరూపి అయి దయగలిగిన దేవుడై కనికరమ కలిగిన దేవుడై చాలు కలిగిన దేవుడై ఇదిగో నీకున్న బలహీనతల మీద బాధల మీద చింతల మీద వేదన మీద నీ కుటుంబం మీద నీ తల మీద ఆయన రక్తాన్ని చిందించి అదిగో కురిపిస్తున్న క్షణమిదే నీవు శుద్ధి కావాలని నీ కుటుంబం శుద్ధి కావాలని నీ ఆత్మీయ జీవితము శుభ్రపరచబడాలని ఆయన రక్తము కురిపించబడుతున్న క్షణమిదే అదుగో ఆయన పరిశుద్ధ రక్తం అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము ప్రతి ఘోర పాపము కడుగుదు మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను
యేసు రక్తము, రక్తము. ఎవరిది? ఎవరిది? యేసయ్యది, యేసయ్యది, యేసయ్యది. ఆయన రక్తాన్ని కోరుకోండి, ఆయన రక్తాన్ని కోరుకోండి, ఆయన రక్తాన్ని చేరుకోండి, ఆయన రక్తాన్ని. ఇదిగో నీ రక్తం నా మీద కుమ్మరించండి ప్రభుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడా, ప్రేమ స్వరూపి, లోకరక్షకుడ, పరిశుద్ధాత్ముడా, ఆత్మల కాపరి, సంఘ కాపరి, ప్రధాన కాపరి, మా ఊపిరి ఈ రాత్రి మా అందరికీ కాపరి, మా ఊపిరి. మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ పరిసర ప్రాంతాన్ని మీరు ప్రేమించారు. ఎవక్కరూ నశించటం నాకు ఇష్టం లేదని, ఈ ప్రాంత ప్రజల కొరకు, ఈ ప్రాంతము కొరకు, ఇక్కడ ఈ ప్రాంతంలో సువార్త అందాలని, అనేకులు రక్షించబడాలని, మారు మనసు పొందాలని, పాప క్షమాపణ పొందాలని, పరిశుద్ధుల గుంపనే మీ రక్తమిచ్చి సంపాదించిన సంఘములకు సమకూర్చబడాలని ప్రభువా, మీ దాసులను ఇక్కడ ఎన్నుకొని మీరు ఇక్కడ నిలబెట్టుకొని ప్రభు బలమైన పరిచర్య జరిగిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రం, 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 స్తోత్రములు కలుగునుగా. కీర్తిశేషులు ప్రభు సామేల్ పాస్టర్ గారు, అమ్మగారును ఎంతో పరిచర్య చేసి మీ పిలుపును అందుకొని ఈ రోజున వారు పరలోకంలో విశ్రాంతి పొందుచున్నారయ్యా. వారు వదిలి వెళ్ళిన పరిచర్య, వారు వదిలి వెళ్ళిన పరిచర్య, వారు వదిలి వెళ్ళిన సంఘము, వారు వదిలి వెళ్ళిన కుటుంబాలు ప్రభువా, ఈ రోజు నీ భూమి మీద నిలబడి ఈ విధముగా మీ ద్వారా ఉజ్జీవాన్ని పొందుతున్న విధానముగా లెక్కలేని స్తోత్రములు కలుగునుగా. వారి కుమారులను ప్రభువా ఈ స్థలములో నిలబెట్టి రాజేష్ పాస్టర్ గారి ద్వారా, విఠల్బా పాస్టర్ గారి ద్వారా ఈ పరిచర్య మీరు కొనసాగిస్తున్నందుకు లెక్కలేని కోట్లాది కోట్లు కృతజ్ఞత స్తుతులు కలుగునుగా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. వారి ద్వారా సిద్ధపరచబడిన 3 రోజుల సభల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత 2 రాత్రులు 2 పగలను మీరు జయకరంగా జరిగించారు తండ్రి. ఇది 3వ రాత్రికి మమ్మల్ని నడిపించారయ్యా నా తండ్రి. మా మధ్యకు ప్రభు బలమైన దైవజనులు నడిపించారు, మా మధ్యకు తోడుకొని తీసుకొచ్చారు ప్రభువా. మా మధ్యలో మీరు నిలబెట్టారు. మీ దాసులు నిలబడి మాట్లాడబోతూ ఉండగా, మీ దాసులు నిలబడి మాట్లాడబోతూ ఉండగా, మీ దాసులను మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ బలమైన వాక్కులు, మీ బలమైన మాటలు, మీ బలమైన సందేశమును యేసు నామములో ఒక్కొక్కరికి వినిపించుదురుగాక, వినిపించుదురుగాక. మీ కృపలో కార్యములు జరిగించండి ప్రభు. ఈ రాత్రి ఒక్కొక్కరితో సూటిగా తేటగా మీరు మాట్లాడండి. ఆ రోజు సమరయ స్త్రీతో మాట్లాడారు, ఆ రోజు జక్కయ్యతో మాట్లాడారు, ఆ రోజు లూదియాతో మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్కొక్కరితో, పెద్దలతో, వృద్ధులతో, పురుషులతో, స్త్రీలతో, పిల్లలతో, ప్రతి ఒక్కొక్కరితో ఈ రాత్రి మీరు మాట్లాడుగాక. మీ మాట వినటానికి మేమందరూ వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు కలిగి ప్రభు మీ వాక్యమును వినేటట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ దాసులను మీరు బలమైన పాత్రగా, సాధనముగా మీరు వాడుకోవాలి. ఘనత, మహిమ, ప్రభావములు మా ద్వారా మీరు మాత్రమే పొందుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు గారి నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. చక్కని ఆరాధనలోనికి మనల్ని నడిపించిన మన ఆత్మీయ నాయకులు మోషే బాబాయ్ గారికి, అదేవిధంగా మా ప్రియ సహోదరులు ప్రమోద్ తమ్ముడికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో ఒక క్రమం ఉంది.
ప్రతి నెలలో కూడా ఆఖరి సోమ మంగళ బుధవారాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుని బుధవారము సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక పెట్టుకుంటాం. ఈ పరిచయము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము తెలిసినదే. దేవుని మహాకృప అనుకుంటాను, ఈ 2024 సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో ఈ చివరి దినాన ఈ లాస్ట్ బుధవారము సంపూర్ణ రాత్రిగా దేవుడు మార్చారు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి జనవరిలో అనుకుంటాను అన్న మమ్మల్ని దర్శించారు. ఆ దినమే ఆల్నైట్లో ఉండాలి. ఒక సేవకులను పిలిచాము కనుక వచ్చి ఖాళీగా వెళ్ళటం అదే మొదటి దినం కనుక దేవుడు మా ఆశ తీర్చారు. సహకరించండి, దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. ఇప్పటి వరకు మనం చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఇది ప్రాముఖ్యమైన సమయం, ప్రభువు మనతో మాట్లాడే సమయం కనుక నేటి ముఖ్య ప్రసంగికులైన దైవజనులు రమేష్ అన్న గారిని ప్రేమతో ఆహ్వానిస్తుండగా వరుస్తుండగా చప్పట్లు కొడుతూ ఘనుడైన దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ సమయాన్ని అన్నకు అప్పగించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతేనా? వచ్చిన వాళ్ళందరూ వేసారయ్యా మమ్మల్ని హల్లెలూయా అనండి, ఆమేన్ అనండి, ఓపిక అంతా అయిపోయింది అంటున్నారు కదా మీరు. రైట్. దేవుని సన్నిధిలో ఎంతగా మన శక్తిని వాడితే అంతగా ప్రభు మరలా ఇస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. మరి దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, వాయిస్ కూడా పెరిగింది. మీరు కూడా అలాగే దేవుని పనిలో సహకరిస్తే దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. ఈరోజు ఈ ప్రాంతంలో నిలిచి నేను కూడా మీ మధ్యలో ప్రభు మాటలు పంచుకోవటానికి కృపనిచ్చిన దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన దైవ సేవకులు విక్టర్ పాస్టర్ గారికి, అలాగే అన్నయ్య గారికి కూడా వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, అలాగే వేదిక ప్రక్కన ఉన్న దైవ సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఏదోటి చెప్పండి, వందనాలను లేకపోతే చాలయ్యా అని ఏదోటి చెప్పండి, పర్లేదు. అందరికీ వందనాలు చెప్పండి. చేతులు ఇలా పెట్టి వందనాలు చెప్పండి. ఆ కుర్చీల్లో ఉన్న బ్రదర్స్ ఏం చెప్పలేదు నాకు. వందనాలేనా? రైట్, వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ రాత్రి దర్శించునుగాక. మనం వచ్చింది సజీవుడైన ప్రభు దగ్గరికి. కొద్దిమంది చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి సంతాపాన్ని వ్యక్తపరుస్తుంటారు. అంటే మౌనంగా ఉండడం. ఎలాగుండడం? మౌనంగా ఉండడం. ఎందుకంటే అక్కడ చచ్చిపోయారు కాబట్టి. మనం వచ్చిందే సజీవుడైన ప్రభు దగ్గరికి. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన సన్నిధిలో మనం మౌనంగా ఉండాల్సిన పనేం లేదు. సంతోషంగా ఆర్భాటంగా జయధ్వనులు చేయాల్సిన స్థలం ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు విందాం కొద్ది సమయం. మనం పుట్టాం, మనం చచ్చిపోతాం ఒకరోజు. ఈ రెండు వాస్తవమా కాదా? వాస్తవం అన్నవాళ్ళు చెయ్యి పైకెత్తి చూపించండి. మనమంతా పుట్టాము, మనమంతా చెప్పండి చనిపోతాం. మన పితరులు, మన పూర్వీకులు కూడా మన కన్నుల ముందే చనిపోయారు. కొద్దిమంది మనకు తెలియకుండా మనకంటే ముందు చాలామంది దాటిపోయారు. మనం కూడా చనిపోతాం. అయితే ఈ రెండిటిలో ఒకటి, పుట్టడం అనేది మన చేతుల్లో ఏమి లేదు. మన చేతుల్లో ఏమి లేదు. అంటే ఎక్కడ పుట్టామో, ఎలా పుట్టామో, ఏ స్థితిలో మనం పుట్టాలో ఇవేవి మన చేతుల్లో లేదు. కానీ చనిపోవటం ముందు చూసారా, అది ఖచ్చితంగా మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. ఎలా చనిపోవాలి అనేది మాత్రం మన బ్రతుకు మీదే ఆధారపడి ఉంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైన వాళ్ళే చెయ్యి ఎత్తండి. అర్థం కాకపోతే చెయ్యి ఎత్తకండి, మళ్ళీ చెబుతా. అర్థమైనట్టు ఎత్తారనుకో. మన 10th క్లాసులో ఒకడు ఫెయిల్ అయ్యాడు. ఏందిరా రోజు బడికి పోయావు కదరా, తలకాయ ఊపావు కదరా అంటే అప్పుడు అర్థమైంది, రాసేటప్పుడు ఏం అర్థం కాలేదు అన్నాడు. మరలా చెప్తున్నాను, నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ స్థితిలో పుట్టావో, ఎలాంటి పరిస్థితుల మధ్య నీవు పుట్టావో అది నీ చేతుల్లో ఏం లేదు. నువ్వు పుట్టావు. కానీ ఎలా చనిపోవాలి అనేది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది. మనము పేదరికంలో పుట్టుండొచ్చు,
మనం ఒకవేళ ఓ సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టుండొచ్చు. కొద్దిమంది హాస్పిటల్లో పుట్టుంటారు, కొద్దిమంది ఇంట్లో పుట్టుంటారు, కొద్దిమంది లోకంలో ఘనత లేనటువంటి పరిస్థితుల మధ్య పుట్టుండొచ్చు. కానీ మరణం ముందు చూసారా ముగింపు ఉందే, దాన్ని మాత్రం మహిమకరమైనదిగా మనం మార్చుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అలా బ్రతికినటువంటి ఒక వ్యక్తిని, అలా బ్రతకనటువంటి ఇంకొక వ్యక్తిని ఈ రాత్రి మీ జ్ఞాపకానికి తెస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి రండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం, దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. దినవృత్తాంతముల 2వ పుస్తకం 24వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇజ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. నాతో పాటు అందరూ ఈ మాటలు చెప్పండి. యెహోయాదా, అందరూ పలకాలి, అందరూ చెప్పాలి. యెహోయాదా. ఆ కుర్చీలో ఉన్న వాళ్ళు చెప్తున్నట్టు లేరు, చెప్పండి, పర్లేదు చెప్పండి. యెహోయాదా దినములు గడిచిన వాడై మృతి పొందెను. అతడు చనిపోయినప్పుడు రాజుల సమాధులలో జనులు అతన్ని పాతిపెట్టిరి. ఈ యెహోయాదా చనిపోయినప్పుడు రాజుల మధ్యలో ఇతని సమాధి చేసినట్టు రాసుంది. సమాధులు తెలుసు కదా మీ అందరికీ. పాష గారు అర్ధరాత్రి పూట ఏందండి ఈ కథలు వ్యవహారాలు అంటారా? సమాధులు తెలుసు కదా మీ అందరికీ. తెలుసా తెలీదా? శేఖరన్న తెలుసు కదా. హల్లెలూయా. సమాధులు తెలుసు కదా, రకరకాలుగా ఉంటాయి. ఇది హిందువుల శ్మశానం, ఇది ముస్లిముల శ్మశానం, ఇది క్రైస్తవులది. ఇక్కడ హిందువులను మాత్రమే అక్కడ కాలుస్తారో పూడ్చిపెడతారో, ఇక్కడేమో క్రైస్తవులను, యేసు ప్రభువును నమ్మిన వారిని సమాధి చేస్తారు. ఇక్కడేమో ముస్లిమ్స్ను సమాధి చేస్తారు. ఈ లోకంలో సమాధులు వేరువేరుగా ఉన్నాయి కదా. అలాగే సామాన్యులకు సమాధులు ఒక చోటు ఉన్నాయి, రాజులకు సమాధులు ఇంకొక చోటు ఉన్నాయి. రాజులు గనులు కదా, గొప్పవారు కదా. అందుకని ఆ గనులైన గొప్పవారైన, కుర్చీ అడ్డమైందా, గనులు గొప్పవారైనటువంటి రాజులను సమాధి చేసే దగ్గర యెహోయాదా అనే వ్యక్తిని కూడా తీసుకెళ్లి సమాధి చేశారని లేఖనంలో రాయబడి ఉంది. అదేంటి, రాజుల మధ్యలో అతన్ని సమాధి చేశారు కదా, అతను రాజు కాదా అని నన్ను అడిగితే లేఖనమే చెప్తుంది అతను రాజు కాదు. రాజు కాకపోయినా అతను చనిపోయినప్పుడు జనులు తీసుకెళ్ళి ఎక్కడ సమాధి చేశారు అతన్ని చెప్పండి. అబ్బో అన్న, మాకందరికి భోజనాలు ఉన్నాయా? ఉన్నాయా? మా అందరికి అయిపోయాక ప్రేమ మీద ఉంది కాబట్టి ఇంకొద్దిగా ఉన్న ఓపిక కొద్దిగా వాడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇతడు రాజు కాదు, కానీ చనిపోయినప్పుడు ఇతను తీసుకెళ్ళి ఎక్కడ సమాధి చేశారు? రాజుల మధ్యలో సమాధి చేశారు. ఎందుకు ఇతని రాజుల మధ్యలో సమాధి చేశారు? ఒకసారి యెహోయాదాను గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు లేవి గోత్రానికి చెందిన ఒక యాజకుడు. ఇజ్రాయేలీలో 12 గోత్రాలలో 11 గోత్రాలకు స్వాస్థ్యం పంచి లేవి గోత్రానికి దేవుడు స్వాస్థ్యం ఇవ్వాల. ఒక మాటలో చెప్పాలంటే స్వాస్థ్యము లేని ఒక సామాన్యుడు ఎవరు? యెహోయాదా. ఒక సామాన్యుడు రాజుల మధ్యలో ఎలా సమాధి చేయబడ్డాడు? రాజుల మధ్యలో తనకు అటువంటి ఆ విలువ, ఆ సమాధి చేయబడిన ఆ స్థలంలో ఇతను ఉంచబడటానికి కారణం ఏంటి? ఈ రాత్రి దేవుడు నిశ్చయముగా అతని జీవితాన్ని గురించి మనతో మాట్లాడుతుండగా గ్రహించుదుముగాక. గట్టిగా చెప్పండి. ఇతను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు చెప్పండి?
రాజుల సమాధుల్లో పెట్టారు. ఒకవేళ ఆ సమాధుల దొడ్డికి వెళ్ళి చూస్తే అక్కడ దావీదు రాజు గారి సమాధి కనిపిస్తుంది, అక్కడ సొలొమోను రాజు గారి సమాధి కనిపిస్తుంది, అక్కడ ఈ హిజ్కియా రాజు గారి సమాధి కనిపిస్తుంది, అక్కడ ఆసా రాజు గారి సమాధి కనిపిస్తుంది. ఆ సమాధుల మధ్యలో యెహోయాదా సమాధి కూడా కనిపిస్తుంది. ఇతను ఎక్కడి రాజు అండి అని అడిగితే ఇతను రాజు కాదు, యాజకుడు. మరి ఇతని తెచ్చి ఇక్కడెందుకు పెట్టారు అని అడిగితే అతను రాజు కాదు కానీ రాజులాగా బ్రతికాడు భూమి మీద ఉన్నంతకాలం. కొట్టో మరి గట్టిగా చప్పట్లు. మరి రాజులాగా బ్రతికాడు. రాజవస్త్రాలు కట్టుకోకపోవచ్చు, రాజ కిరీటం పెట్టుకోకపోవచ్చు, రాజసింహాసనం మీద కూర్చోకపోవచ్చు, రథాల మీద గుర్రాల మీద తను తిరగకపోవచ్చు, తన వెనక గజబలం గుర్రబలం సైన్య బలం లేకపోవచ్చు, ఒక సామాన్యుడైన యాజకుడిగా భూమి మీద బ్రతికి ఉండొచ్చు. కానీ తన ప్రవర్తన రాజులాంటి ప్రవర్తన. అందుకని ఆయన చచ్చిపోయిన తర్వాత జనులే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? రాజుల మధ్యలో పెట్టారు. ఎందుకంటే రే అతను రాజు కాకపోవచ్చు కానీ ఎలా బ్రతికాడు? వినపడలా? గట్టిగా చెప్పాలి. రాజులాగా బ్రతికాడు కనుక అతన్ని తీసుకెళ్లి రాజుల సమాధుల్లో పెట్టాలి అని జనులే తీసుకెళ్లి ఆ ఘనతను అతనికి కలుగు చేశారు. ఈ రాత్రి మీతో చెప్పాలనుకుంటున్న ఆత్మ ప్రేరణ ఏంటంటే, మనము సామాన్యులముగా పుట్టాం. ఈ భూమి మీద మన జీవిత మనుగడ సామాన్యంగా కొనసాగుతూ ఉండొచ్చు, కానీ మన జీవిత ముగింపు మహిమకరమైనదిగా ఘనమైనదిగా ఉండాలి. ఆమేనండి. గట్టిగా చెప్పాలి. మన ముగింపు ఎలా ఉండాలా చెప్పాలి? ఘనమైనదిగా మహిమకరమైనదిగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం అలా బ్రతుకుదుముగాక. ఇక్కడనే ఒక పేజీ వెనక్కి తిప్పితే మీరు 21వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ పుస్తకంలోనే 21వ అధ్యాయం 20వ వచనం 21:20 అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదుపురమందు వేరు చోట జనులు అతన్ని పాతిపెట్టిరి. ఈయన పేరు యెహోరాము. పేరు చెప్పండి అందరూ చెప్పాలి. ఇతను రాజు. ఎవరైనా సింహాసనం మీద కూర్చున్నాడు, రాజవస్త్రాలు ధరించారు. ఈయన పరిపాలన చేశాడు 8 సంవత్సరాలని రాసుంది. ఈ రాజు చచ్చిపోతే, యెహోరాము అనే రాజు చచ్చిపోతే ఈయనను రాజుల సమాధులలో కాకుండా వేరే చోట పెట్టారని రాసుంది. ఇక్కడ రాజు చచ్చిపోతేనేమో వేరే చోట పెట్టారు, సామాన్యుడైన లేవి గోత్రంలో పుట్టిన యాజకుడు యెహోయాదా చచ్చిపోతేనేమో రాజుల సమాధుల్లో పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? చెయ్యొద్దండి అర్థమైన వాళ్ళు. అర్థం కాని వాళ్ళు ఎత్తొద్దులేండి. ఇక నేనేం చేయలేను. మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోవాలనుకుంటే కనుక ఇక నేను రేపొద్దున ఇంటికి పోతాను. అదేదో ఊరు మేము వెళ్ళినప్పుడు వాక్యం చెప్తా మధ్యలో చప్పట్లు కొట్టండి అని ఉద్యోగం అంటుంటే కొట్టి మధ్యలో ఒక పెద్ద అన్నాడు, పాష గారు తెగ కొట్టెత్తున్నాం చప్పట్లో, పొద్దున మిరపకాయలు ఎట్టగొయ్యాలి మేము అంటున్నాడు. పొద్దునే మిరపకాయలకి పోవాలి. ఆ రోజు నతనుల పాష గారు కూడా ఎవరన్నా ఊడిజర్లనా ఊడిజర్ల అనే ఊరిలో ఓ పెద్ద ఆయన అన్నాడు. నేనన్నాను, ఆ పెద్ద ఆయనతో అన్నాను, రేపు ఉదయం మిరపకాయలు కోసిందాకా నువ్వు బతికుంటావో లేదో తెలియదు, ఈ పూట బ్రతికి దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని గణపరచు అని చెప్పాను. మీకు కూడా అదే చెప్తున్నా. రేపు ఉదయం దాకా ఉంటామో ఉండమో కూడా మనకి తెలీదు. కాబట్టి ఈ పూట ఓపిగ్గా దేవుని మాటలు అర్థం చేసుకుందురుగాక. రాజు చచ్చిపోతేనేమో రాజులలో కాకుండా సామాన్య జనుల మధ్యలో సమాధి చేశారు. సామాన్యుడైనటువంటి యాజకుడు చచ్చిపోతేనేమో రాజుల మధ్యలో సమాధి చేశారు. ఈయన రాజు కానీ రాజులాగా బ్రతకలా. ఈయనేమో యాజకుడు కానీ ఎలా బ్రతికాడు? రాజులాగా బ్రతికాడు. ఈ రాత్రి మీ అందరితో నా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మన బ్రతుకు దినములు ఇక మీదట
రాజులాగా బ్రతుకుదుముగాక. మనం రాజులము కాకపోవచ్చు, కానీ మనం ఎవరంగా బ్రతకాలి చెప్పాలా?